మన ప్రాంతంలో జాబ్ కార్డ్స్ తక్కువ ఉండటం వల్ల నరేగా 2 కోట్లే వచ్చినాయి మనకి. పవన్ కళ్యాణ్ గారిని అడిగి మాకు 2 కోట్లు అంటే కష్టం అని చెప్పి మళ్ళీ 10 కోట్ల రూపాయలు గుంటూరు పార్లమెంట్, అందులో మెజారిటీ తెనాలికి ఉపయోగపడే విధంగా అందులో దాదాపు 7 కోట్లు వాడుకుంటాం. అంటే 10 + 2 12 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి వచ్చినాయి. మనం ఓపెన్ చేస్తున్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది PMGSY బ్రిడ్జ్. ఇది యాక్చువల్ గా 2023లోనే శాంక్షన్ అయింది. కాకపోతే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ప్రణాళిక లేకుండా మ్యాచింగ్ 40% స్టేట్ ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉండటం వల్ల 2 సంవత్సరాలు అయిపోయింది బ్రిడ్జ్. ఈ రోజున మళ్ళీ మ్యాచింగ్ చేసుకొచ్చి మనం ఈ రోజున శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. నేను మొన్న PMGSY సెంటర్ నుంచి దాదాపుగా 22 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి 3 లెంతీ రోడ్స్ తీసుకొచ్చాం. అంటే మొత్తం వచ్చేటప్పటికి 37 కోట్ల రూపాయలు విత్ ఇన్ 9 months లో తెనాలి చుట్టుపక్కల ప్రాంతంలో వస్తున్నాయి. ఇంకొక 10 నుంచి 20 కోట్ల రూపాయలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకొచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి డొంక రోడ్లు అన్ని కూడా ఫినిష్ చేసే బాధ్యత మనోహర్ గారు తీసుకోబోతా ఉన్నారు. నేను అక్కడ రూరల్ డెవలప్మెంట్ గానీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గానీ, ఇక్కడ మనోహర్ గారు గానీ, రాజా గారు గానీ అందరూ సమర్థవంతమైనటువంటి నాయకులు అందరం కలిసి ఈ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.